హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బిస్కెట్ చేసుకోబోతున్నాం. కానీ ఏమైందంటే చెప్తా వీడియోలో చెప్తా పదండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ నేను హాఫ్ కప్ నెయ్యి తీసుకున్నాను. ఇక్కడ హాఫ్ కప్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. ఇది మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు మైదా వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పిండిని గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకొని పిసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మంచిగా బిస్కెట్స్ లాగా చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతలోపు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసుకుంటే. ఈ బిస్కెట్స్లో ఏ మిస్టేక్ అయిందంటే ఫ్రెండ్స్ చెప్పాలా, బేకింగ్ పౌడర్ వేయలే ఫ్రెండ్స్. మీరు బేకింగ్ పౌడర్ వేసి చేసుకోండి. దానివల్ల ఈ బిస్కెట్స్ గట్టిగా వచ్చినాయి. పళ్ళు ఇరిగిపోతాయి ఈ బిస్కెట్స్ తింటే. ఇంకా ఇంత థిక్నెస్ ఉండాలి. బేకింగ్ పౌడర్ వేసుకుంటే మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. ట్రై చేయొచ్చు మీరు. ఇప్పుడు నేను అవన్నీ తయారు చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్ వచ్చినప్పటి నుంచి అన్ని దాంట్లోనే ఫ్రెండ్స్. ఇంకా ఈడ 160 degreesలో 20 minutes బేక్ చేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.